హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నందల్ పిల్లనే వస్తుంది నాకు ఇంత ముందు ఆ ఛానల్ పేరు చెప్పి చెప్పి. వెల్కమ్ టు మై ఛానల్ జయ మినీ వ్లాగ్స్. హ్యాపీ సండే అందరికి. ఈ రోజు సండే స్పెషల్ ఏం చేద్దాము అని ఆలోచిస్తుంటే నాకు లివర్ అంటే చాలా ఇష్టం కదా. నేనైతే లివర్ తీసుకున్నాను. ఒకసారి ఒక హాఫ్ కిలో లివర్ తీసుకోవాలి. తీసుకొని మనం లివర్ ని బాలలో వేసుకొని, బాలలో గాని సర్వలో గాని ఏదో ఒక దాంట్లో వేసుకొని బాగా కడగాలి. లివర్ ని ఎక్కువగా కొట్టకూడదు, అవి స్మూత్ గా ఉంటాయి కాబట్టి మనం ఒక్కొక్కటిగా తీసి పక్కకు పెట్టుకోవాలి. నీళ్ళలో కొంచెం స్మూత్ ఉంటాయి కదా, కట్ట కదిలిచ్చి మనం వత్తుకోవాలి. వాటిని ఒక్కొక్కటిగా తీసేయాలి. నేను కట్ చేయలేదు, ఎందుకంటే మనం కట్ చేసినాం అంటే మొత్తం అంతా దాంట్లో గలీజ్ అంతా అయిపోతుంది. నేనైతే కట్ చేయకుండా మొత్తం ఒక్కొక్క లివర్ వేసి ముందుగా కడిగేసినాను. మనం దీంట్లో కూడా నీసు వాసన రాకుండా నిమ్మకాయ కూడా వేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. మాంసములలో దేంట్లో అయినా నిమ్మకాయ వేసి కడిగితే కొంచెం నీసు వాసన అనేది రాదనమాట. ఖచ్చితంగా కడుక్కోవాలి. నేను పోయినసారి వీడియోలో కూడా చెప్పిన, ఈ వీడియోలో కూడా అదే చెప్తున్నాను. బాగా కడుక్కొని చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, కట్ చేసుకున్నాను. తర్వాత ఒక టమోటో, పచ్చిమిర్చి ఒక 2 గాని 3 గాని పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. మధ్యలో ఉన్నది తీసేయాలి, ఎందుకంటే అది కిడ్నీలో స్టోన్ పడే అవకాశం ఉంది కాబట్టి ఆ మధ్యలో తీసి మనం కట్ చేసుకుంటే బాగుంటది అని చెప్పేసి నేను తీసేస్తున్నా. మీరు కూడా ఒకసారి ఇలానే ట్రై చేయండి. ఈ టమోటాలు కోసేటప్పుడు అంతా మధ్యలో ఉన్నది మాత్రం తీసేసి మనం కట్ చేసుకోవాలి. నేను ప్లేట్లో కట్ చేయలేదు, బండం ఉంటుంది కదా స్టవ్ది, గ్యాస్ బండ, దాన్ని అయితే ముందుగా తుడుచుకున్నాను. క్లీన్ గా తుడుచుకొని నీళ్ళు వేసి కడిగి తర్వాత నేను దాని మీదనే కట్ చేసుకుంటున్నా. ఎందుకంటే ప్లేట్లోకి వస్తే ఎగిరెగిరిపోతుంది, సరిగా రాదు కాబట్టి. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద ఒక బాల పెట్టుకోవాలి. బాల వేడైన తర్వాత దాంట్లో నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడైపోయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. అందులో తర్వాత కొంచెము పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత మొత్తం బాగా వేగిన తర్వాత నేనైతే ఒక విషయం మీకు చెప్పడానికి మర్చిపోయాను. నేనైతే హైదరాబాద్ కు వెళ్ళినాను, అక్కడ గురించి వీడియో తీసాను. నేను ఫస్ట్ టైం అయితే పోయినాను, ఆ వీడియో కూడా పెడతాను. కంపల్సరీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, కంపల్సరీ మీరు నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇంతకుముందు ఆల్రెడీ ఛానల్ పెట్టి నేను కొంచెం ఇబ్బంది పడి దాంట్లో ఛానల్ మొత్తం తీసేసినారు, పోయింది. 3000 వీడియోస్ అండి. తర్వాత వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా వేగనివ్వాలి. బాగా కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. బయట తీసుకునే దానికంటే మనం ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేస్తానో ఇంకొక వీడియోలో పెడతాను. అల్లము వెల్లుల్లి అంతా మిక్సీకి వేసి చేసుకోవడమే. మనం ఫ్రిడ్జ్ లో ఉంటే ఒక 1 వీక్ దాకా కూడా నిల్వ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. అప్పుడు కాలంలో ఫ్రిడ్జ్లే లేవు, మళ్ళీ వాళ్ళు ఎట్లా చేస్తున్నారో ఏమో. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి నూనెలో. ఉల్లిగడ్డలు ఆల్రెడీ మగ్గిపోయినాయి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకొని తర్వాత మెంతి కూర ఎందుకంటే కొద్దిగా వాసన కోసము. మెంతి కూర కర్రీస్ లో వేస్తే కొంచెం స్మెల్ బాగా వస్తుంది. అంటే కొంచెం 1 స్పూన్ చేతికి తగినంత తీసుకొని వేసుకోవాలి.
దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు లివర్ ని అంతా వేసుకోవాలి. నేను కడిగిన తర్వాత కట్ చేసినాను లివర్. ఇప్పుడు కట్ చేసుకునే ముక్కల్ని లివర్ ముక్కల్ని దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోయిన తర్వాత కొంచెం కలుపుకొని ఒక 5 minutes సిమ్ లోనే పెట్టుకోవాలి. ఇంకొక విషయం అండి, నేను దీన్ని సిమ్ లోనే చేస్తున్నాను, హై ఫ్లేమ్ లో ఎక్కువ పెట్టలేదు. ఎందుకంటే తొందరగా మాడిపోతాయి కదా, అడుగంటుతాదని చెప్పేసి సిమ్ లోనే పెట్టినాను. స్టార్టింగ్ నుంచి నేను సిమ్ లో పెట్టే ఈ కర్రీ చేస్తున్నాను. ఎందుకంటే తొందరగా మగ్గేసాయి. లివర్ ఎంతలోకి మగ్గుతాదండి, చికెన్ కంటే చాలా తొందరగా ఈజీగా మగ్గిపోతాది. మనం దీనికి ఇప్పుడు మసాలాలు అన్ని ఒక 5 minutes పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలాలు తీసుకున్నాను. గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా, కొబ్బరి పొడి, ఇవన్నీ తయారు చేసుకొని పెట్టుకున్నాను. అన్ని ఒక్కొక్క స్పూన్ అనమాట. 5 minutes అయిపోయిన తర్వాత తీసి చూద్దాం. చూడండి మొత్తం కలర్ చేంజ్ అయిపోయినాయి కదా లివర్ మొత్తం కలుపుకోవాలి. మొత్తం నీరంతా వచ్చేసింది చూడండి, ఆ లివర్ లో ఉండేది అంతా నీరంతా వచ్చేసి ఇలా అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసి నేను చాలా చూసిన యూట్యూబ్లలో, వాళ్ళు మాత్రం టమోటాలు అయితే వేయలేదు. నేనైతే ఒక టమోటా చెప్పినాను కదా. ఇప్పుడు కొద్దిసేపు ఒక 5 minutes ఆగి ఆ టమోటాలు వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలపాలి. టమోటాలు ఎంతసేపు మగ్గుతాయిలేండి, తొందరగా మగ్గేస్తాయి. టమోటాలు లేకుండా అయినా చేసుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే టమోటా వేసే చేస్తున్నాను. అంటే దీంట్లో వాటర్ ఏమి వేయను, అదే ఆ నీళ్ళు టమోటాలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటరే వచ్చేస్తాను మొత్తము. తర్వాత బాగా కలుపుకొచ్చడండి. మొత్తం వాటర్ అంతా వచ్చేసింది. అది నూనె కాదు, కొద్దిగా వాటర్ ఉంది. నూనె అనుకున్నారు మీరు. టమోటాలు బాగా మగ్గిపోవాలి. టమోటాలు మగ్గిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లో ఉప్పు ఏమి వేయలేదు కదా, అదే సాల్ట్ కొంచెం 5 minutes మగ్గిన తర్వాత దీంట్లో చూడండి టమోటాలు అన్ని మగ్గిపోయినాయి. ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. నేను ఉప్పు వేసుకుంటే కారం డబ్బా ఎక్కడ పెట్టినానో తెలియదు, మొత్తం ఎదుగుతారా, అందుకే ఇంతసేపు గ్యాప్ వచ్చింది. ఒక స్పూన్ కారం, మనం తగినంత, కొందరు కారం ఎక్కువ తింటారు, కొందరు కారం తక్కువ తింటారు, కాబట్టి మన టేస్ట్ కు తగ్గట్టు కారం వేసుకోవాలి. నేను ఎక్కువ వేసుకోమని ఎక్కువ వేసుకున్నారు ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ట్రై చేయండి, సరిగా రాకపోతే కామెంట్స్ లో చెప్పండి. ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే ఇంకా కొంచెం ఒక స్పూన్ వేసినాను, మళ్ళీ ఆ స్పూన్ అయితే కారం అయితే వేసినాను. మొత్తం బాగా కలుపుకోవాలి. నేను ఒక చేత కెమెరా అదే ఫోన్ పట్టుకున్నాను, ఒక చేత కలుపుతున్నాను, అందుకే సరిగా కలపడం లేదు. అందుకే మళ్ళీ ఫోన్ పక్కన పెట్టేసి మొత్తం కలిపేసినాను. ఇదండి ఇలా అయిపోయింది. మొత్తం టమాటాలో ఉన్న నీరు, లివర్స్ లో ఉన్న నీరు అంతా మొత్తం పోయింది. ఇప్పుడు చూడండి మగ్గుతుంది. స్టార్టింగ్ నుంచి నేను సిమ్ లోనే పెట్టినాను, స్టవ్ అయితే ఎక్కువ హై ఫ్లేమ్ లో పెట్టలేదు, ఎందుకంటే ఎక్కువ అడుగంటుతుంది కాబట్టి. ఆడికి అంటుతూనే ఉంది, నేను కలుపుతూ ఉన్నాను సిమ్ పెట్టేసి. ఇప్పుడు అన్ని మసాలాలు చూపిస్తున్నాను కదా, అవన్నీ వేసేసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయింది, రెడీ అయిపోయింది. లివర్ ఫ్రై తొందరగా మగ్గేస్తుందండి. చూడండి మొత్తం ఈ మసాలాలు వేసుకున్న తర్వాత కొంచెం గుజ్జు కూడా కనిపించదు, ముక్కకి పడుతుంది మసాలా, ఉప్పు, కారం అంతా. ఊరికే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకు. నాకు లివర్ అంటే చాలా ఇష్టం. ఇదే ఫస్ట్ టైం నేను లివర్
చేయడము. మామూలు చికెన్ లో ఎప్పుడు వేస్ట్ చేసినాను కానీ లివర్లు అన్ని సపరేట్ చేసి కర్రీ చేయడం అయితే ఇదే. కర్రీ కాదు, ఫ్రై. మమ్మీ దాన్ని చూసనే పోతుంది, నాకు తినాలనిపిస్తుంది. తర్వాత మగ్గిపోయిన తర్వాత లాస్ట్ లో కరివేపాకు వేసేసుకొని దించేసుకున్నాం. నా చేతికి ఎంది తెల్లదనుకో, నేను చపాతి పిండి కలిపినాను. చపాతి చేసుకోవాలి కదా లివర్ ఫ్రై లోకి, భలే ఉంటది. అందుకే కలిపేసినాను. ఆ చేతులతోనే వేయాల్సి వచ్చింది. అప్పుడు గుర్తులే నాకు, వేసిన తర్వాత ఏదబ్బా ఏమని అనుకుంటారేమో ఇట్టేసేసినానే అనుకున్నా. మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతి వేసుకొని లివర్ ఫ్రై వేసుకొని తింటే ఉంటది. అబ్బబ్బబ్బా, నేనైతే మొత్తం తినేసినాను. ఒక్కదానికి మొత్తం అయిపోయింది అది లివర్ ఫ్రై. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి ఖచ్చితంగా. ఇంకొక సండేతో ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. మళ్ళీ సండే ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.